ఇంటర్ ఎంపీసీ అంటే ఏంటిది? ఇంటర్లో ఎంపీసీ హార్డ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా? నేను ఎంపీసీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎంపీసీ తీసుకున్న తర్వాత నేను అనేది పాస్ అవుతానా, పాస్ అవ్వగలిగినా? ఇంటర్ ఎంపీసీ హార్డ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా అని చాలామంది స్టూడెంట్స్ మైండ్లో అనేది చాలా డౌట్స్ ఉంటాయి. అందుకే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో అనేది చూడండి. ఒక 20 minutes అనేది వీడియోకి మీరు ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసిన పర్టికులర్ షార్ట్ క్లిప్ అనేది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత చాలా వైరల్ అయింది. చాలామంది దాన్ని చూసారు, చాలామంది ఆ వీడియోకి అనేది లైక్స్ ఇచ్చారు, మంచి కామెంట్స్ ఇచ్చారు, పార్ట్ 2 కావాలి అని చెప్పారు. సో అందుకని ఈ వీడియో అనేది మీకోసం పట్టుకొచ్చిన. ఎంపీసీ స్టూడెంట్స్, మీరు భయపడాల్సిన అవసరం లేదు నాన్న, ఓకేనా? నా యొక్క వీడియో నిండిదాకా చూడండి, 100% మీకు మోటివేషన్ దొరుకుతుంది. సో నేను ఇప్పుడు ఎంపీసీ ఈజీనా హార్డా చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వినండి. అదేంటంటే, మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ మీ సొంతంగా తీసుకున్నారా, లేకుంటే మీ పేరెంట్స్ ప్రెజర్ వల్లనో? సో నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను అనమాట. అది మీ పేరెంట్స్ చూసినా నాకు బాధ లేదు, ఎందుకంటే అది మీ కెరీర్ విషయం అని, ఓకేనా? ఆ డిసిజన్ అనేది మీరు తీసుకోవాలి. అరే ఫ్రెండ్ తీసుకున్నారు, నేను తీసుకున్నా. అరే నా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడు, వాడితో నేను అవుతా, నేను కూడా ఎంపీసీ తీసుకున్నా. అరే మా ఫాదర్ ఎంపీసీ తీసుకోమన్నారు, మా మదర్ ఎంపీసీ తీసుకోమన్నారు, అది చాలా పెద్ద కోర్స్ అంట కదా. అలాంటి డిసిజన్స్, పక్కల డిసిజన్స్ అనేది తీసుకోకండి. మీరు సొంతంగా డిసైడ్ చేయండి, ఎంపీసీలో అడుగు పెట్టాలా, నా మ్యాథ్స్ ఎలా ఉంది, నా ఫిజిక్స్ ఎలా ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంది, నాకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు రియల్గా ఇంజనీరింగ్లో వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంది, బీటెక్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలుగుతా, ఎంపీసీ పాస్ అవ్వగలుగుతా అనుకున్న వాళ్ళు ఎంపీసీ గ్రూప్లో అడుగు పెట్టవచ్చు. ఇప్పుడు చెప్తున్నా, ఏ గ్రూప్ అనేది చిన్నది కాదు, ఓకేనా? స్టడీస్లో ఏ గ్రూప్స్ అనేవి చిన్నవి కావు, దేనికి చిన్న చూపు ఉండదు. ఎంపీసీ అంతే, బైపీసీ అంతే, ఎంఈసీ అంతే, సిఈసీ అంతే, ఓకేనా? సో మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి అనేది గ్రూప్ తీసుకోండి. నేను చెయ్యగలుగుతా అనుకుంటేనే ఎంపీసీలో అడుగు పెట్టండి, లేకుంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. మీరు 10th క్లాస్ మార్క్స్ని బట్టి గ్రూప్స్ తీసుకోండి, చూస్ చేసుకోండి, ఓకేనా? హడావిడిగా కాలేజెస్ వాళ్ళు వచ్చారు, మీరు గ్రూప్ తీసుకోండి, ఈ గ్రూప్ తీసుకోండి, మీరు హడావిడిలో గ్రూప్ తీసుకొని, ఓకేనా, మళ్ళీ కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ అర్థం కావు, ఓకేనా? జరిగేది ఇదే, నేను చెప్తున్నా చూడండి. కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ అర్థం కావు, క్లాస్ అర్థం కావు, బంకు కొట్టడాలు, అక్కడ వెళ్ళడాలు, ఇక్కడ వెళ్ళడాలు, ఓకేనా? చాలా మందికి అనేది కాలేజ్లో వెళ్ళిన తర్వాత క్లాసెస్ అర్థం కాక ఏదైతే వాళ్ళు కాలేజ్లో మనకు టెస్ట్ కండక్ట్ చేస్తారు, వీకెండ్ టెస్ట్ అని, ఇలా టెస్ట్ అని, చాలా మంది ఆ టెస్ట్కి భయపడి కాలేజ్కి వెళ్ళడం మానేస్తారు. ఎందుకంటే చాలా మందికి అనేది మ్యాథ్స్ చూడగానే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకేనా? సో అలాంటి మీతోని జరగొద్దు. మీరు ఇంట్రెస్ట్ని బట్టి గ్రూప్ తీసుకొని మీ ఇంట్రెస్ట్గా వెళ్ళి హాయిగా మీరు కాలేజ్లో చదువుకొని మంచి మార్క్స్తో బయటపడండి, అర్థమవుతుందా? సో లేదు సార్, మాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంపీసీలో, అండ్ నేను యావరేజ్ మ్యాథ్స్లో నేను తీసుకున్నా, నేను చేయగలుగుతానని నాకు నమ్మకం ఉంది అనుకుంటే నేను మీకు సలహా ఇస్తాను. చూడండి, ఎంపీసీలో అనేది మనకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఓకేనా? మ్యాథ్స్ 1A 1B, ఓకేనా, ఫస్ట్ ఇయర్లో. మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత లాంగ్వేజెస్, ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే సాంస్క్రిట్, అది, ఓకేనా? ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి, అర్థమవుతుందా? సో ఈ మ్యాథ్స్ 1A ఉంటుంది, పేపర్ 1 ఉంటుంది, మ్యాథ్స్ 1B ఉంటుంది, ఈ 2 పేపర్స్ ఉంటాయి మ్యాథ్స్లో, అర్థమవుతుందా? ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అనుకుంటే చాలా ఈజీ అనమాట. ఎవరైతే మ్యాథ్స్లో మంచి కమాండ్ ఉన్నారో వాళ్ళు అనేది చాలా ఈజీగా అనేది ఈ యొక్క మ్యాథ్స్లో అనేది చాలా మంచిగా మార్క్స్ అనేది తీసుకొస్తారు. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వాళ్ళు అనేది మేనేజ్ చేసుకోవచ్చు. కానీ రాని వాళ్ళు మాత్రం చాలా భయపడుతుంటారు అనమాట. అరే సార్, నేను తీసుకున్న చాలా భయం వేస్తుంది, నాకు కెమిస్ట్రీ అస్సలు అర్థం అవ్వట్లేదు, నాకు మ్యాథ్స్ వస్తుంది కానీ కెమిస్ట్రీ వస్తలేదు, ఫిజిక్స్ వస్తలేదు, ఇలా చాలా మంది అనేది కంప్లైంట్ చేస్తుంటారు. మిడిల్లో వచ్చి నేను గ్రూప్ చేంజ్ చేస్తా అని చెప్తుంటారు. అలా చేయకండి, చాలా పెద్ద తప్పు. ఎంపీసీలో తీసుకున్నారంటే దానిపైన మంచి అనేది మీరు బాగా చదవండి, ఓకేనా? ఎంపీసీలో వెళ్ళిన తర్వాత ఎటువంటి కాలేజ్ బంక్స్ కానివ్వండి, ఓకేనా? లేకుంటే కాలేజ్కి భయపడి చాలా మంది ఇంట్లో కూర్చుంటారు, కాలేజ్ ఎందుకంటే అరే నాకేం అర్థం అవ్వట్లేదు ఇలా అని చెప్పి. సో అలా డిసిజన్స్ అనేది మీరు సెల్ఫ్గా ఏం తీసుకోకండి, ఇంట్రెస్ట్గానే వెళ్ళండి. బంగారం, నేను చెప్పేది అదే, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు కూడా టైం ఉంది మీకు, ఓకేనా? ఇది డిమోటివేట్ చేయాలని కాదు, మీ మంచి కోసమే. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ అనేది మీరు తీసుకుంటే ఇంట్రెస్ట్గా మీరు వెళ్తారు కదా. సో మీరు కన్ఫ్యూజన్ ఉన్న గ్రూప్లో తీసుకొని మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి నాకు అర్థం కావట్లేదు, అటు పేరెంట్స్కి చెప్పుకోలేక, అటు ఎవరికి చెప్పుకోలేక బయట వెళ్ళి కాలేజ్ బంక్స్ కొట్టడాలు, అక్కడికే సగం ఫ్యూచర్ అనేది ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. ఫైనల్గా ఎగ్జామ్ వచ్చేసరికి చాలా మంది ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. అట్లా కావద్దు, ఓకేనా? సో చాలా మంది అనుకుంటున్నారు, అరే హార్డ్ ఉంటుందా ఎంపీసీ అని. ఎంపీసీ అనేది ఏం హార్డ్ ఉండదు. ఒక విజన్తో చూస్తే సీసీ కూడా హార్డ్ అనిపిస్తుంది, సీసీలో చాలా మంది ఫెయిల్ అవుతారు. అది మన చదివేయడం పైన బట్టి ఉంటుంది, మన కష్టం పైన బట్టి ఉంటుంది. ఎంత మీరు కష్టపడితే అంత మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తాయి, అర్థమవుతుందా? డైలీ కాలేజ్కి వెళ్ళండి, ఎందుకు అర్థం కాదు? డైలీ కాలేజ్కి వెళ్ళండి, డైలీ లెక్చరర్స్కి డౌట్ అడగండి, వీకెండ్ టెస్ట్ అడగండి, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాయండి, ఓకేనా? బ్లూ ప్రింట్ ఫాలో అవ్వండి,
ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి. ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో భయపడుతున్నారో వాళ్ళకి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే చూడండి, ఎంపీసీ ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకోండి మీరు, ఓకేనా. మొత్తం సిలబస్ అని ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ది బ్లూ ప్రింట్ ఉంటుంది. ఏ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏ చాప్టర్ల నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కథం ఆ చాప్టరే టార్గెట్ పెట్టి చదవండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రతి సబ్జెక్ట్స్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది రిలీజ్ చేస్తుంది. కావాలంటే నేను పార్టులో అలాంటి బ్లూ ప్రింట్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెషర్స్ ఉన్నారు, తమ్ముళ్ళు 10th తర్వాత ఇంటర్ వచ్చారు కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో భయపడాల్సిన ఏం అవసరం లేదు నాన్న, అర్థమవుందా. నేను ఇంజనీరింగ్ చేసుకుంటా, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంపీసీ అంటే కష్టపడండి. నేను యావరేజ్ అన్న వాళ్ళు కూడా కష్టపడండి. అంత అనేది కష్టం పైన ఉంటుంది, హార్డ్ అనేది అంటూ ఏమీ ఉండదు. ఎంత మనం కష్టపడితే అంత మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. మన పేరెంట్స్ అనేది మనకు అంత డబ్బు అఫోర్డ్ చేసి పెడుతున్నప్పుడు మనం వాళ్ళకి కష్టపడి మంచిగా చదివి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కష్టపడనేది ఏది మనకు దక్కదు, అర్థమవుతుందా. సో ప్లీజ్ బాగా చదవండి, ఎందుకంటే కొన్ని రోజుల్లో అనేది మన కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అనేది మన డౌట్స్ ఉంటే నేను మీకు క్లియర్ చేస్తుంటాను, ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మోటివేషనల్ వీడియోస్ వస్తాయి, అది ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ ఎంపీసీ చేసిన బైపీసీ ఎంఈసీ సీసీ ఆ గ్రూప్స్ గురించి కూడా నేను చేస్తాను, ఓకేనా. సో ఎంపీసీ మీరు అనుకున్నంత హార్డ్ ఏముండదు, ఓకేనా. చాలా మంచి గ్రూప్ అది, ఇంటర్మీడియట్లో టాప్ గ్రూప్ అంటే ఎంపీసీ గ్రూపే, ఓకేనా. మనం కష్టంగా మనం తెలివిగా చదవాలి, మనం గుడ్డిగా చదివితే అట్లనే ఉంటుంది. తెలివిగా చదివి మంచిగా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి వచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని ఒక మ్యాప్, ఒక రూట్ మ్యాప్ గీసుకొని ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉన్నాయి, ఓకేనా, ఎలా అనేది నేను ప్రిపేర్ చేయాలి, ఎలా ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి అని దానిపైన మీ ఫోకస్ ఉండాలి. ఎంపీసీ చదువుకున్న తర్వాత మంచి మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్లో ఆటోమేటిక్ కళ్ళు మూసి తెరిచేలోపు సెకండ్ ఇయర్ అయిపోతుంది. అలా మీ ఒక సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఎంసెట్ రాసి ఈజీగా ఇంజనీరింగ్లో వెళ్ళి మంచి కాలేజ్లో స్కాలర్షిప్ అనేది మంచిగా మీరు చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో హార్డ్ అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి. చాలా బాగా అనేది కష్టపడి అనేది మీరు పైకి ఎదగాలి. ఎవరు కూడా మీకు సపోర్ట్కి రారు, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ కష్టపడేది మీరు కాబట్టి మీరు నచ్చిన గ్రూప్లో వెళ్ళండి. ఆ తీసుకున్న గ్రూప్ని న్యాయంగా అనేది కష్టపడి దాన్ని మంచి ట్రాక్లో తీసుకువెళ్ళండి, మీ కెరీర్ని మంచి ముందుకు తీసుకెళ్ళండి, అర్థమవుతుందా. సో దీనికి పార్ట్ 3 ఉంటుంది. ఆ పార్ట్ 3లో ఓవరాల్గా బ్లూ ప్రింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క సబ్జెక్ట్ది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది ఈజీగా ఇంటర్మీడియట్ ఎంపీసీ క్వాలిఫై చేయడమే, ఓకేనా నాన్న. సో మీరు ఏం గ్రూప్ తీసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఏ గ్రూప్ అయినా వీడియో కావాలో అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఏం టెన్షన్ తీసుకోకండి, నేను మీ తోడు ఉన్నాను. సో ఇది వాటి వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.